ఒకళ్ళు కపుల్ నా దగ్గరకు వచ్చారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. స్పర్మ్ ని బట్టి కూడా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం అని అడిగారు. సో చాలా క్వశ్చన్స్ విన్నాను కానీ ఈ క్వశ్చన్ వినేసరికి నేనే కొంచెం అవాక్ అయ్యాను అనమాట. సో స్పర్మ్ ని బట్టి డెఫినెట్లీ జెండర్ అనేది అంటే జెండర్ కి కారణం స్పర్మ్ అవ్వచ్చు, కానీ ట్విన్స్ అవ్వడానికి కారణం స్పర్మ్ కాదండి. సో ఇప్పుడు స్పర్మ్ లో కూడా ఎక్స్ స్పర్మ్ అని వై స్పర్మ్ అని 2 రకాల స్పర్మ్స్ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ గర్ల్ పుడుతుంది, వై స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ బాయ్ పుడతారనమాట. సో అది మనం తెలుసుకోలేము, కాకపోతే నేచర్లో ఇలా జరుగుతుంది. సో ఎక్స్ స్పర్మ్ వెళ్తే గర్ల్, వై స్పర్మ్ వెళ్తే బాయ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్, జెండర్ డిపెండ్ అవుతుంది. కానీ ట్విన్స్ పుడతారా లేదా ఆర్ ఆ లేడీకి ట్విన్స్ ఛాన్స్ ఉందా లేదా అనేది ఆవిడ రిలీజ్ చేసే నంబర్ ఆఫ్ ఎగ్స్ ని బట్టి తెలుస్తుంది అనమాట. So it is not the sperm but eggs which can tell you about whether you can have twins or not.